పరలోకమందున్న మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేము మాట్లాడుకోబోయే మాటలు, మేము వినబోయే సంగతులు మరి మా హృదయములను మరి తేలికపరచుటకు, అలాగే తండ్రి మీకోసం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు సహాయం చేయనట్లు మాకు సహాయం చేయండి తండ్రి. మరి వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా బ్రతుకులను సరిదిద్దుకుని మీకోసం మాత్రమే ఈ భూమి మీద బ్రతికి తనువు చాలించులాగున, అలాగే తండ్రి మరి ఎంతమంది అయితే మీ మాటలకు లోబడి మేము బ్రతుకుతున్నామో మీ మహాజ్ఞానానికి వారసులగుటకు, మీ పరలోకానికి, మీరున్న లోకాన్ని వారసులగుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుడు అర్పణ లేదంటే క్రైస్తవ సమాజ అర్పణలు ఎలా ఉన్నాయో, మరి దేవునికి ఇవ్వవలసిన అర్పణ ఏంటో, దేవుడికి అర్పణ ఎలా ఇవ్వాలో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్పణ గురించి మనం ఆలోచించగలిగితే పాత నిబంధనలో అర్పణలు చాలా ఉన్నాయండి. అర్పణలు చాలా ఉన్నాయి. బలి ఇవ్వడం, అంతే కదండి. బలి ఇవ్వడం అంటే ఏంటి? అర్పణ, అర్పించటం. అలాగే దహన బలి అని, సమాధాన బలి అని, ఇలాగా బలులు ఉన్నాయి. ఈ బలులన్నింటి గురించి ఆలోచిస్తే ఇజ్రాయేలీలను ఏర్పరచుకుని వారికి కొన్ని కట్టడలను పెట్టి వాళ్ళని ఇదిగో మీ అపరాధాలు పోగొట్టుకోవడానికి, లేదా మీ పాపాలు క్షమించడానికి, మీ పాపాలు తీసివేయడానికి ఇలాంటి బలులు అర్పించాలి, ఇలాంటి బలి మీరు ఇవ్వాలి అని కోరడం. అలాగే కయ్యేను, హేబేలు విషయంలో కానీ, అలాగే భక్తుల విషయంలో కానీ, వారు ఇచ్చే అర్పణల విషయంలో కానీ మనం ఇదివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే లేవి కాండంలో మనం చూస్తాం. మరి లేవి కాండం 22వ అధ్యాయము 17 నుంచి 25 వచనాలు మనం ఆలోచించగలిగితే, లేవి కాండము 22వ అధ్యాయము 17 నుంచి 25 వచనాలు ఆలోచించగలిగితే, అక్కడ ఆ వచనాల భావాలన్నీ మనం ఆలోచించగలిగితే ఎవరు రాస్తారంటే అండి, దోషము లేనిది, కలంకము లేనిది నాకు యెహోవాకి, దేవునికి బలి అర్పించాలి అని వ్రాయడం జరుగుతుంది. అంటే దోషము లేనిది బలిగా కావాలి, నేను అంగీకరించేది నాకు బలిగా కావాలి అని మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి 19వ వచనం చదవండి. లేవియా కాండము 22వ అధ్యాయము 19వ వచనం. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను, గొర్రె మేకలలో నుండి అయినను, దోషము లేని మగదానిని అర్పింపవలను. ఎలాంటిదండి? దోషము లేకుండా ఉండాలి. మనం అర్పించే అర్పణ ఎలా ఉండాలంట? దోషము లేకుండా ఉండాలంట. ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుండించుకోండి. ఎందుకంటే దీని మీద బేస్ అయ్యే మనం మాట్లాడుకుంటాం ఈరోజు. మీరు అర్పించే అర్పణ ఎలా ఉండాలంట? అది అంగీకరించబడాలంటే ఎలా ఉండాలి? దోషము లేకుండా ఉండాలి, కళంకము లేకుండా ఉండాలి. అంటే దోషం ఉండకూడదు మనం అర్పించే అర్పణలో, కళంకం ఉండకూడదు. ఇవి ఉండటం వల్ల అంగీకరింపబడదంట. అంతేనండి, అదేనా మాట్లాడారు? అది మీ పక్షముగా అంగీకరింపబడదు అంటున్నారు చూడండి 20వ వచనంలో. అంటే దేవునికి అర్పణ అర్పించే విషయంలో అది ఎలా ఉండాలంట? కలంకము లేనిదా ఉండాలంట, దోషము లేనిదై ఉండాలంట. అయితే
ఈ అర్పణలన్నీ ఇజ్రాయేలీల గురించి మనం ఆలోచించగలిగితే ఈ అర్పణలన్నీ ఇలాంటి అంటే బలులు నిమిత్తం బలులు ఇచ్చారు వాళ్ళు. దేని గురించి? ఈ దోషాలు పోగొట్టుకోవడానికి, ఈ కలంకాన్ని పోగొట్టుకోవడానికి బలి అర్పణ అనేది ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మనం చేయాలా? ఇప్పుడు అలాంటి బలులే ఇవ్వాలా? లేదు. ఎందుకంటే నిబంధన మారిపోయింది. ఏమైంది? క్రొత్త నిబంధనలోకి మనం వచ్చేసాం. అంతే కదండి. హేబేలు కంటే మరి శ్రేష్టమైన యేసు రక్తము అనే కొత్త నిబంధనలోనికి మనం వచ్చేసాం. అంటే మీరు బలి అనగానే మీకు ఒక పాట గుర్తొచ్చేస్తుంది, జాన్సన్ అని రాసింది, అవునా? బలి అర్పణ కోరలేదు దేవుడు. ఇంకా మీకు ఆ పాటని ఆలోచించేసుకుంటారు. మరి ఇలాగా ఒక పాట రూపంలో బలి గురించి చెప్పారు, దేవుడు బలి కోరలేదని. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే అర్పణ అండి. మీ అర్పించే విషయంలో ఎలా ఉండాలంట? కలంకం ఉండకూడదంట, దోషం ఉండకూడదంట. మరి ఇలాంటి అర్పణ విషయాన్ని మనకు వస్తే పాత నిబంధనలో అర్పణని ఇప్పుడు మనం కొత్త నిబంధనలో అర్పించవలసిన అర్పణ విషయం మనం ఆలోచించగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని ఆలోచించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. సత్యమును గూర్చి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. ఇదిగో ఇజ్రాయేలీలు పాపం చేసి బలి అర్పించారు కదా, ఇజ్రాయేలీలు పాపం వల్ల బలి అర్పించుకుంటూ వచ్చారు కదా. ఇదిగో అక్కడ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి యాజకుల ద్వారా పరిశుద్ధ స్థలములో బలిపీఠం దగ్గర బలి అర్పించారు కదా. ఇక అటువంటిది ఏమి ఉండదంట. ఏమంటున్నారండి? 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. తీక్షణమైన అగ్ని ఉంటుందంట, తీర్పు ఉందంట. వీటి గురించే ఎదురు చూడాలంట. ఎప్పుడు? సత్యమును గూర్చి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత. ఇప్పుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందామా? మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందామా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తానన్నారు కదా. అంటే క్రొత్త నిబంధనలోకి మనం వచ్చేసాం కదా. అంటే ఇప్పుడు సత్యములో ఉన్నాం కదా. ఈ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం సంపాదించుకున్నావా? ఈ సత్యమును గూర్చి ఎప్పుడైతే అనుభవ జ్ఞానం సంపాదించుకున్నామో అప్పుడు బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామంట? మనం తీర్పులోకి వెళ్ళిపోతామంట. అంటే సత్యములోకి వచ్చాక కూడా పాపం చేసే అవకాశం ఉందా? బుద్ధిపూర్వకముగా చేసే పాపాలు ఉన్నాయా? పౌలు గారు మాట్లాడుతున్నారంటే అవి చేశారు కాబట్టే మాట్లాడుతున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఉన్న విషయాలు మాట్లాడుతూనే వచ్చారు. ఆయన పత్రికలు రాశారు. ఒక తిమోతికి రాసిన, ఫిలోమోనుకు రాసిన, ఎబ్రీలకు రాసిన, రోమీలకు రాసిన, వీళ్ళందరికీ పత్రికలు ఎందుకు రాశారు? వాళ్ళలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న వారిని దేవునిలో కట్టడానికి, దేవునిలో నిలబెట్టడానికి, సంఘంలో ఒక ప్రయోజకులుగా ఉండాలనే ఉద్దేశంతో కదా రాశారు. అంటే బుద్ధిపూర్వకమైన పాపం చేయకూడదు. మరి ఎలాంటి బలి ఉండదు మనం ఆలోచించగలిగితే. ఇదిగో ఇప్పటి వరకు మనం లేవే కానీ ఇవన్నీ మనకు తెలిసినాయండి, అంతే కదా. ఒక పశువునో దేన్నో బలి ఇవ్వడం, పాపం చేసి వచ్చేసి ఇదిగో యాజకుల దగ్గరికి వచ్చేసి నేను పాపం చేశాను, దీన్ని బలి ఇచ్చేయండి, మళ్ళీ ఏది పరిశుద్ధమైనది ఇవ్వాలి, కలంకం లేనిది ఇవ్వాలి, మళ్ళీ ఆ పాపాన్ని గడుక్కుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది కాదు, క్రొత్త నిబంధనలోకి వచ్చేసాం. ఒక్కసారే బలి జరిగింది, ఈ బలి అయిపోయింది. కానీ
మీరిచ్చే అర్పణ ఉంది కదా, మరి దేవునికి అర్పణ ఇవ్వాలి కదా. మీరు బలి తర్వాత అర్పణ ఇవ్వాలి కదా. మీ అర్పణ పరిశుద్ధపరిచే స్థలం ఒకటి ఉంది, మీ అర్పణ కూడా పరిశుద్ధపరిచే స్థలం ఒకటి ఉంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడతారు చూడండి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 19వ వచనం. 23వ అధ్యాయము 19వ వచనం. అవివేకులారా, అమ్మా అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా? ఏది గొప్పది? ఏది గొప్పదంటే చెప్తారా? ఏది గొప్పది? అర్పణ గొప్పదా? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠము గొప్పదా? యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. చెప్తానండి, చివరిలో చెప్తాను. మరి అర్పణ అనేది మారింది, కొత్త నిబంధనలో అర్పణ అనేది మారింది. అర్పణను గురించి దేవుడు ఇప్పుడు మనం ఉన్న స్థితి గురించి, ఈ స్థితిలో ఎలా ఇవ్వాలో, ఏదైతే ఇవ్వాలో, మన అర్పణ ఎలా అర్పించాలో, ఎలా వ్రాయించాడో మనం చూడగలిగితే, క్రైస్తవుడుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కదా, క్రైస్తవులుగా ఉన్నాం కదా. మరి క్రైస్తవుడుగా దేవునికి ఇవ్వవలసిన అర్పణ మీరు ఏదైతే ఇవ్వాలి కదా, దేవునికి ఇవ్వాలి కదా, దేవునికి మనం అర్పించాలి కదా. ఈ అర్పణల విషయమే మనం ఆలోచించగలిగితే, ఆ అర్పణలు ఎలా ఉన్నాయి, ఏంటవి ఆలోచించగలిగితే వెళ్దామండి. ఒకసారి మనం వాక్యపట్నం చేసుకున్నాం కదా, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించుతున్నా. ఏం కావాలి? ఇలాంటి ఏమన్నా అర్పించి దర్శించాలా నేను? చదవండమ్మా. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయరా. ఈ పాట ఉంది కదండి, పాట ఉందా? వేలాది పొట్టేళ్లను ఇలా పాడతాం కదా. ఇంతకీ మన దగ్గర ఉన్నాయా పొట్టేళ్ళు? ఏమండి, ప్రార్థనలు కూడా చేస్తాం మనం, అవునా కదా. నీకేమివ్వను తండ్రి, నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటాం కదా. ఇప్పుడు ఆయన చేసిన మేలులకి నీకేమిచ్చి ఆ రుణం తీర్చుకోవాలి? నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోవాలని మాట్లాడుతూ ఉంటావు. ఇంతకీ వేలాది కోట్లాది, నీ కోటాను కోట్ల స్తుతులు అని చెప్పేస్తూ ఉంటాం. వేలాది నదులంత తైలం ఉందా మన దగ్గర? కొబ్బరి నూనె బాటిల్ ఉండదండి ఇంట్లో, అవునా? టయానికి కొబ్బరి నూనె బాటిల్ 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి తెప్పించుకుంటాం, అవునా కదా. అంటే లేదు, అసలు తైలమే లేదు. నువ్వు తైలం ఎలాగ ఇవ్వగలదు? ఒకవేళ దానికి సంతోషించునా అంటారు చూడండి, సంతోషించునా అంటారు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా. మనం పాట పాడేస్తాం. మరి ఇవి ఇస్తే, ఈ ఆయిల్ ఇస్తే, ఇదిగో ఈ నదులంతా తైలం ఇస్తే, వేలాది పొట్టేళ్ళని ఇస్తే ఆయన సంతోషిస్తాడా? సంతోషం కలుగునా అనే ప్రశ్న వచ్చింది చూసారా. అంటే మరి ఎలా సంతోషపడతాడు ఈయన? ఎలా సంతోషపడతాడంటే కింద చూడండి మాట్లాడుతున్నారు. నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. అబ్రహాం గారు ఇచ్చారు కదా, ఇస్సాకును బలి ఇచ్చేశారు కదా, అలాగే నేను ఏమైనా ఇస్తే ఆయన సంతోషపడతాడా? నా పాప పరిహారమునికై నా గర్భఫలము నేను ఇస్తున్నా. అన్న ఇచ్చింది కదండి గర్భఫలం, అలాగే ఏమైనా ఇస్తే ఆయన సంతోషపడతాడా? చదవండమ్మా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. నువ్వేమీ తెలియకుండా ఏమి లేవు. ఏది ఉత్తమమో మీకు తెలుసు ఆల్రెడీ. ఏది ఉత్తమమో మీకు తెలిసింది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనుకరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు.
ఏమండి, న్యాయముగా ప్రవర్తించాలంట. ఎలా ప్రవర్తించాలంట? న్యాయముగా నడుచుకోనాలంట. కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా మనం? ఏమండి, ఈరోజు ఉన్నాం కదా, మనం వచ్చాం కదా సంఘంలోకి. ఇప్పుడు మన మధ్యలో దేవుడు కూర్చున్నాడన్న విషయం తెలుసా? మన మధ్యలో ఉంటాడన్నది విషయం తెలుసా? ఎక్కడ ఉంటారండి దేవుడు? ఎక్కడ ఉంటారు దేవుడు? మన దగ్గరే, మనతోటే. ఎందుకు ఉంటారు ఆయన? ఇదిగో నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు పాడైపోతారేమో. అంతే కదండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులు చూసుకునే విధానం ఏంటి? తల్లిదండ్రుల గురించి మనం ఆలోచిస్తే వారి పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటారో అలా కాపాడుకోవాలని తాపత్రయం ఏంటి ఆయనది. అలా కాపాడుకోవాలని తాపత్రయం. మరి ఇదిగో నదులంతా విస్తార తైలం, పొట్టేళ్ళు ఇవన్నీ సంతోషం కలగజేస్తాయా? మరి ఎలాంటి అర్పణ ఇవ్వాలి ఆయనకి? ఎలాంటి అర్పణ ఇస్తే బాగుంటుంది? మరి బైబిల్లో మనం చూడగలిగితే, బైబిల్లో మనం వెళ్ళిపోగలిగితే రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆయనకి సమర్పించుకోండి. మీ శరీరాలు ఏం చేయాలంట? ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే అర్పించాలి, అంతే కదండి. అర్పించాలి. ఏమి అర్పించాలి? మీ శరీరాలు అర్పించాలి. ఎలా అర్పించాలి? సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. అర్పించండి. మీ శరీరాన్ని అర్పించాలి. ఎందుకు శరీరాన్ని అర్పించాలి? అవసరం ఏంటి? శరీరం కేవలం నిష్ప్రయోజనం అని మాట్లాడుకుంటాం కదా మనము. శరీరం నిష్ప్రయోజనం అని అనుకుంటాం కదా. మరి ఎందుకు అర్పించాలి శరీరాన్ని? శరీరం దేవునికి ఎందుకు? ఒకసారి ఆలోచిద్దామే. సజీవయాగముగా మీ శరీరాలు కావాలి ఆయనకి. చనిపోయిన శవం కాదు, సజీవయాగముగా కావాలి. ప్రారంభములో దేవుని నివాసం ఎలా ఉందండి? ప్రారంభంలో దేవుని నివాసం ఎలా ఉంది? ప్రారంభములో దేవుని నివాసం ఎక్కడండి? ప్రారంభములో దేవుని నివాసం ఎక్కడ? పరలోకం. అంతేనా? పరలోకం. తర్వాత ఎక్కడికి వచ్చిందండి దేవుని నివాసం? తర్వాత ఎక్కడికి వచ్చింది? మోషేతో ఎక్కడ మాట్లాడారు? పర్వతం మీద. అంటే దేవుని నివాసం పర్వతాల మీద. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, ఇదిగో మీ పూర్వీకులు పర్వతం మీద, కొండల మీద ఆరాధించేవారు అని మాట్లాడతారు. సమరయ స్త్రీ మాట్లాడుతుంది కదా. అంటే ఇదిగో దేవుని నివాసం పర్వతాల మీద ఉండేది ఒకప్పుడు. తర్వాత ఎక్కడికి వచ్చిందండి? తర్వాత ఎక్కడికి వచ్చింది? దేవుని నివాసం. ప్రత్యక్షపు గుడారము అనే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు. అవునా కదా? ప్రత్యక్షపు గుడారంలో 2 స్థలాలు ఉంటాయి. అందులో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములోనే మందసం ఉంటుంది. అంటే క్రమేపీ ఆయన దిగి వచ్చేస్తున్నాడు భూమి మీదకి. పరలోకం నుంచి పర్వతాలకు వచ్చాడు. పర్వతం మీద నుంచి ప్రత్యక్షపు గుడారంలోకి, అంటే భూమి మీదకి వచ్చేసాడు. తర్వాత మనం మాట్లాడుకుంటే సొలొమోను గారు కట్టిన బంగారు దేవాలయంలో ఆయన నివాసం ఉంటానన్నట్టుగా మాట్లాడారు. మరి చివరికి ఎక్కడుంటానన్నారండి ఆయన? ఎక్కడుంటానన్నారు? మన దేహంలో ఉంటానన్నారండి. మన దేహమే దేవుని ఆలయం. మన దేహమే పరిశుద్ధాత్మకు ఆలయం. అంటే ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరాలని ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి అర్పణగా ఇచ్చేయాలి. దేవునికి అర్పణగా ఇవ్వాలి. మళ్ళీ ఇందులో సనుక్కోకూడదు. మళ్ళీ దేవునికి అర్పణగా దేన్ని ఇవ్వాలండి? మీ దేహాన్ని ఇవ్వాలి. రెండోదిగా మనం ఆలోచించగలిగితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు.
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఇక్కడ మాట్లాడుతూ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అంటే మీరు దేవునికి ఏమి ఇవ్వాలి? ఇక్కడ సమయమును పోనీయక అంటే ఏమి ఇవ్వాలి? దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఏమంటే దేవునికి ఇచ్చే సమయం ఎంత? మీ దశంభాగాలు కాదు దేవునికి కావాల్సింది, మీ డబ్బులు కాదు దేవునికి కావాల్సింది. మీరు సజీవయాగంగా సమర్పించుకోవాలి. ఇంకా ఏమి ఇవ్వాలి? మీ సమయాన్ని ఇవ్వాలి. ఈరోజు నేను సోమవారం నుంచి ఈరోజు వదిలేయండి. ఈరోజు సమయం ఇచ్చారు కదా, 2 hours ఇచ్చారు. రేపటి నుంచి నేను ఎన్ని గంటలు ఇచ్చాను సమయం? అంటే ఏదో చర్చికి వస్తేనే సమయం ఇచ్చినట్టు కాదండి. ఎక్కడ మీరు ఆరాధన కొడుకుంటేనే సమయం ఇచ్చినట్టు కాదు. మీరు ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు, వాక్యాన్ని వినొచ్చు, వాక్యం ఎవరికైనా చెప్పొచ్చు. ఇవన్నీ పనులే కదా. ఇవన్నీ పనులేనా? అంటే మీరు ఏం చేయాలి? ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి కొత్త నిబంధనలో ఉన్నారు మీరు. బ్రదర్ ఫోన్ చేస్తాడు, నేను మీకు ఒక 1000 రూపాయలు పంపిస్తాను, దేవుని పనిలో వాడండి. సమయం ఇవ్వడు, రాడు. బ్రదర్ నేను మీకు ఒక 2000 పంపిస్తాను, దేవుని పనిలో వాడండి, లేకపోతే పలానా వస్తువు కొనండి సంఘంలో అంటాడు. సమయం ఇచ్చావా? ధనం ఇవ్వాలి, ఇవ్వద్దనట్లేదు. సమయం ఇచ్చావా? సమయం ఇవ్వలేదు. మరి ఏమైంది? నీ అర్పణ ఏమైంది? అర్పణ అంగీకరింపబడుతుందా? ఇదిగో నీ దేహాన్ని సమర్పించుకోవాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, అప్పుడు నువ్వు ఇచ్చేది అంగీకరింపబడుతుంది. అవునా కదంటే? అవునా? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? సమయాన్ని ఇచ్చారా? బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుకుంటాం కదా మనం. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? దేవునికి సరైన సమయం ఇవ్వలేదు. అంతేనే కదండి. ఇప్పుడు అలాగే యాసావు కూడా ఏమైంది? టైంకి వెళ్ళలేదు అక్కడికి, తండ్రి దగ్గరికి టైంకి వెళ్ళలేదు కాబట్టి తర్వాత ఏమైంది? ఏడ్చాడు. అలాగే ఈరోజు మనం దేవునికి సమయం ఇవ్వని వారుగా ఉంటామేమో. తర్వాత వస్తున్నారు కదా ఆయన, యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారు కదా, త్వరలో వస్తున్నారు కదా ఆయన. వచ్చేటప్పుడు ఏడుస్తామేమో. ఆలోచించుకుంటే ఇంకా మనం ఏమి ఇవ్వాలో ఆలోచించగలిగితే అనుకుంటాం కదండి. ధనం అనుకుంటాం కదా, ఆ ధనం గురించి కూడా ఆలోచిద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. అంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. అమ్మా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారంట. దేని విషయములో మేము మీ యొద్ద దొంగిలింతుమని మీరు అంటారు. అయ్యో, ఏమంట? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలించిరి. ఎలా దొంగిలించారంట? ఖర్చు పెట్టాలి. అంతేనా కదండి? మీ ఆత్మ వర్ధిల్లాలంటే నేను ఖర్చు పెట్టాలి. మీ ఆత్మలకి ఖర్చు పెట్టాలి. అంటే మీరు ఒక ఆత్మను రక్షించడానికి ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. మీకు కలిగినది యావత్తు. ఈరోజు మీరు సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చినప్పుడు ఎవరినో ఒకరు తీసుకుని వస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి. ఆ 100 రూపాయలు ఆయన కోసం ఖర్చు పెట్టాలి. మీకు కలిగినది యావత్తు. ఇలా ఉన్నావా? ఆడిని మనం మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? మన డబ్బులు ఆ డబ్బులు ఆడు ఖర్చు పెట్టుకుంటే ఇలా ఉంటారు కదా. మన మనసు ఎలా ఉంటుందో ఆలోచించారా? అంటే ఇక్కడ దేవునికి ఇదిగో నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచిన. అంతే కదండి అంటున్నారు. కొరింథీ పత్రిక 2 కొరింథీ 12:15లో పౌలు గారు మాట్లాడుతూ నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచను. నన్ను నేను వ్యయపరుచుకొన్నును. మళ్ళీ ఏమన్నారు? నన్ను నేను ఖర్చు పెడతాను. ఇదిగో నేను మీకోసం ఖర్చు అవుతాను. ఇదిగో ఒకరికి సువార్త చేస్తున్నారనుకోండి, మీరు ఏమవుతున్నారు?
మీరు ఖర్చు అవుతున్నారు, మీరు వేయపరచబడుతున్నారు. ఒకరికి దేవుని మాటలు చెబుతుంటే మీరు వేయపరచబడుతున్నారు. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? నాకు కలిగినది యావత్ ఆత్మరక్షణకై ఖర్చు పెట్టాలి. మరి ఎలా ఉన్నావా? లేదు, ఇదిగో వారు ఎలా అయితే దశమ భాగం ఇచ్చారో నేను 10% పంపిస్తున్నాను, నేను అయితే ఆత్మను రక్షించను అనుకుంటున్నారా? ఆలోచించిన ప్రియులారా. ఇంకొకటి మనం ఆలోచించగలిగితే 4వదిగా రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడునైతిని. ఇదిగో యేసుక్రీస్తు వారికి పరిచారకులుగా ఉన్నాం కదా. మనం అంతా పరిచారకులా కాదండి. ఇదిగో చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. అంటే ఇప్పుడు మనందరం ఎవరు? పరిచారకులు. ఎలా ఉండాలంట ఈ పరిచర్య? మీరు చేసే పరిచర్య మొదటి నుంచి 15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఏమండి, మీరు ఒకరిని రక్షించారనుకో, ఇదిగో ఈ అర్పణని దేవునికి ఇస్తున్నారు కదా, ఈ అర్పణ పరిశుద్ధపరచబడిందా? మొట్టమొదట ఒక మాట చెప్పాను నేను మత్తయి సువార్తలో. ఏది గొప్పది, బలిపీఠమా అర్పణమా అని అనుకున్నాం మనం. ఇప్పుడు ఈ అర్పణ అన్యజనులు అనే అర్పణ ఏం చేయాలి మీరు? ఇప్పుడు పౌలు గారు కూడా అన్యజనులకు సువార్త చేయడానికే వెళ్ళారు కదండి. ఎలా అర్పించాడు ఆయన అన్యజనులకి? చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, చాలా పద్ధతిగా సువార్త చేశారు ఆయన. ఇదిగో వెళ్ళిపోయాడంట, ఏదెన్సు పట్టణంలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి చూశాడంట, అక్కడ అన్ని పరిస్థితులు అన్నీ చూశాడంట. చూసి ఇక్కడెక్కడో తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు, తెలియబడని దేవుడు అని రాశారు. వీళ్ళందరూ పూజిస్తున్నారు, వీళ్ళ భక్తి అంతా బాగుంది. చాలా చక్కగా ఏమన్నారంటే, ఇదిగో మీరు తెలియబడని దేవుడు అని రాసుకున్నారు కదా, తెలియబడని దేవుడు, ఆ దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన్నే నేను ప్రకటిస్తున్నాను, అంతే అయిపోయింది. అవునా? ఇప్పుడు వరకు మనం తెలియబడని దేవుడి గురించి అంటే దేవుడు ఉన్నాడా అనే ఒక పరిస్థితికి వచ్చేసారు కదా, వాళ్ళందరూ మారిపోయారు కదా. ఇదిగో ఇలాంటి పద్ధతిని ఉపయోగించాలి. అంటే ఇంత తెలివిగా చేయాలో చేయాలి. మాట్లాడుకుంటామండి, అది కూడా మాట్లాడుకుందాం. అంటే ఆత్మలను అర్పణగా ఇవ్వాలి. ఇస్తున్నావా మనం? 10 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అయిందా? ఇప్పుడే బాప్తిసం తీసుకున్నారా? మీరు అర్పణ అయ్యారు కదా, మరి దేవునికి మీరు అర్పణ అయ్యారు కదా. మీరు ఎంతమంది అర్పణగా ఇచ్చారు? ఇవ్వండి అర్పణ. అంటే ఇదిగో నేను చందా సంచిలో వేసేస్తాను ఇదే అనుకుంటున్నారు మీరు. ఇంకా మీరు దేవునికి ఇవ్వవలసిన అర్పణ, మీరు దేవునికి ఇవ్వాలి అర్పణ. ఏం చెప్పుకున్నామండి ఇప్పుడు వరకు? ఏం చెప్పుకున్నాం? ఇదిగో మన దేహాన్ని అర్పణగా ఇవ్వాలి, మన సమయాన్ని అర్పణగా ఇవ్వాలి, మన ధనమును దేవునికి అర్పణగా బలి ఇవ్వాలి. ఇంకా ఏమి ఇవ్వాలి? అన్యజనులు అనే అర్పణ, ఆత్మను అర్పణగా ఇవ్వాలి. మరి ఇస్తున్నామా? ఇచ్చేవారుగా ఉన్నామా? మరి ఒక ఆత్మను రక్షించగలుగుతున్నావా? ఆత్మని కాపాడగలుగుతున్నావా? దేవునికి ఇవ్వగలుగుతున్నావా? చూడండి, ఆలోచించుకోండి. ఇంకా ఏం చేయాలో చూద్దామండి. ఇంకా ఎలాంటి అర్పణ ఇవ్వాలో మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే, 14 నుంచి 30 వరకు సారాంశం నేను చెప్తానండి. ఇక్కడ మీకు తెలిసినదే, ఇదంతా మీకు తెలిసినదే. ఏంటి? తలాంతులు అనేవి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వారిలో 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? మరొక 5 సంపాదించి ఇస్తాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరొక 2 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు ఏం చేస్తాడంటే భూమిలో కప్పెట్టేస్తాడు.
అంటే తెలివి ఉపయోగించలేదు, వాడలేదు, మైండ్ వాడలేదు, యూజ్ చేయలేండి. అంతే కదా. ఇప్పుడు బిజినెస్కి మీకు డబ్బులు ఇచ్చారనుకో, మీ తెలివితేటలతో బిజినెస్ చేయాలి లోకంలో, అవునా? అంతేనా? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి ఇచ్చారు? దేవుడు తలాంతులు ఇచ్చాడు, అంతేనండి, తలాంతులు ఇచ్చాడు. ఇదిగో మీ తలంపు ఎలా ఉండాలి తెలుసా? మీ ఆలోచన ఎలా ఉండాలి తెలుసా? అభివృద్ధికరంగా ఉండాలి. అంటే మీ ఆలోచనని ఏం చేయాలి? దేవునికి అర్పణ ఇవ్వాలి, లోకంలో కాదు అర్పణ. ఇదిగో నేను చేయబట్టి చూసావా కంపెనీ ఎంత డెవలప్ అయిపోయిందో అంటారు కదా, మీ తెలివితేటలతోటి. నేను చేయబట్టి, ఇదిగో నా వంట చూసావా, నేను చేయబట్టి ఎంత టేస్ట్ వచ్చింది, మీ తెలివితేటలు వంటల్లో ఉపయోగిస్తారు కదా. నేను చేయబట్టి ఇదిగో ఈ కంపెనీ డెవలప్ అయింది, నేను బాగు చేయబట్టి వాడు బాగుపడ్డాడు, నేను చేయబట్టి నేను నా తెలివితేటలు అంటాం కదా. ఈ తెలివితేటలు ఎక్కడ ఉపయోగపడాలంట? దేవునిలో ఉపయోగపడాలి. అంటే మీ తలంపు ఎక్కడ ఉండాలి? మీ తలంపు, మీ తెలివితేటలు ఎక్కడ ఉండాలి? దేవునిలో. అంటే మీరు అర్పణ దేనికి ఇవ్వాలి? అర్పణ మీ తెలివితేటలనే అర్పణ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చూసారండి, మరి మీ తెలివితేటలను ఒక ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతున్నాయా? దేవునికి ఉపయోగపడుతున్నాయా? మీరు బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయా? ఏమంటే మన బ్రతుకులు మార్చుకోవడానికి ఉపయోగపడాలి. మనం దేవునిలో ఎదగడానికి మన తెలివితేటలు ఉపయోగపడాలి. లోకంలో సంపాదిస్తున్నారు, ఓకే, వాళ్ళ తెలివితేటలతో కోట్లు సంపాదించుకుంటున్నారు. నీతో వస్తాయా? రావు కదా. మరి రాని దానికోసం నీ తలాంతు ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీతో రాని వాటి కోసం నీ తలాంతు ఎందుకు ఉపయోగిస్తున్నావు? అంటే మీ తలాంతులు అర్పణగా ఎక్కడ ఉపయోగించాలి? దేవుని దగ్గర, దేవునికి, సంఘములో. మీ తెలివితేటలు దేవునికి ఉపయోగపడాలండి. మీ తెలివితేటలు దేవునికి ఉపయోగపడాలి, అవునా కదా. నీ తెలివి, వివేకం, జ్ఞానం ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలండి? దేవునికి అర్పణగా ఇవ్వాలి, దేవునికి అర్పణగా ఇవ్వాలి. ఇంకొక విషయం చూద్దామా? ఇవన్నీ క్రైస్తవులు ఇవ్వాల్సిన అర్పణలండి. ఇంకా నేను మేకను ఇస్తాను అనుకుంటున్నారేమో అర్పణ కింద. ఏమంటే కోడిగుడ్లు తెస్తారు, అవునా? కోడిగుడ్లు, నెక్స్ట్ మొదటి పంట వడ్లు, బియ్యం. క్రిస్మస్కి అయితే మొత్తం చచ్చి నిండా అట్టుపళ్ళే ఉంటాయి, వేలం పాట వేస్తారు. ఇవి అనుకుంటున్నారేమో అర్పణ. మీరు అర్పించవలసిన అట్టుపండు కాదండి, కోడిగుడ్డు కాదు. చూసారా, ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. ఇవ్వాలంట మీ ధనాన్ని ఇవ్వాలి, మీ దేహాన్ని ఇవ్వాలి, మీ సమయాన్ని ఇవ్వాలి, మీ తెలివితేటలు కూడా దేవునికి అర్పణగా ఇవ్వాలి. మీ తెలివితేటలు అర్పణగా ఇవ్వాలండి. ఇంకా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వాఫలమును దేవునికి అర్పించుదుము. జీహ్వాఫలము అంటే జీహ్వాఫలాన్ని అర్పించాలంట. అంటే ఏంటండి జీహ్వాఫలం అంటే? మన నోటి ద్వారా దేవునికి స్తుతి మరియు కృతజ్ఞతలు తెలియజేయాలి. జీహ్వాఫలం అంటే ఏదో పదం అర్థం కాలేదు అనుకోకండి. మన నోటితో చెప్పేవి, మన నోటితో స్తుతి చేసేవి, మనం కృతజ్ఞత చేసేవి, అవునా కదండి. చాలామంది అన్నం తిని ముందర టపటపా వచ్చేసి అన్నం పెట్టుకుని తినేస్తారు, తినేసి మధ్యలో ప్రార్థన చేసుకుంటారు. అంటే కృతజ్ఞత, తండ్రి మీరు ఇచ్చిన ఆహారానికి కృతజ్ఞత అని చెప్పడానికి ఎంత టైం అండి? మనసులో అనుకున్నా ఇగో కళ్ళు మూసుకుని ఇలా ముద్ద పెట్టుకుని ముందర కళ్ళు మూసుకుని అలా అనుకున్నా అయిపోద్దండి. కృతజ్ఞత చెప్పే టైం అండి సెకండ్లో అయిపోతుంది. ఆ సెకండ్ కూడా ఆలోచించరు, కనీసం కళ్ళు కూడా మూయరు. అంటే మన నోటి ద్వారా దేవునికి స్తుతి మరియు కృతజ్ఞత తెలియజేయడం జీహ్వాఫలము. అంటే జీహ్వాఫలము దేవునికి అర్పణగా ఇవ్వాలి. మీ నోటి మాటలు, మీ మాట దేవునికి అర్పణగా ఇవ్వాలి, దేవునికి ఉపయోగపడాలి. ఇంకో విషయం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి
మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మీరు పంపించారు కదా. ఏం పంపించారండి? ఏం పంపించారు? వస్తువులు. ఇదిగో మీరు దేవుని సంఘంలోకి వచ్చారు కదా, దేవుని సన్నిధిని వచ్చారు కదా. ఈ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు ఇచ్చే వస్తువులు ఎలా ఉండాలంట? ఏమంటున్నారండి? ఎలా ఉండాలంట? దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి. మనం ఇచ్చేవి అలా మారిపోతున్నాయా? మనం ఇచ్చేవి అలా మారిపోతుంది. ఇదిగోండి మనం కూర్చోవడానికి 10 కుర్చీలు కొన్నారనుకోండి, అంటే వస్తువులు అంటే ఏంటి? అవే కదండి. పౌలు గారికి ఇచ్చిన వస్తువులు ఏంటి? ఆయనకి సమృద్ధిగా ఉన్నాయంట, ఆయన వాడుకోవడానికి బాగున్నాయంట, ఆయనకి సమృద్ధిగా కలిగినవే కదండి. సమృద్ధి అంటే ఏంటి? ఆయనకి లోటు లేదంటున్నారు కదా. అంటే ఏమి ఇచ్చారు? వస్తువులు ఇచ్చారు. ఓకే అండి, కూరగాయలు అనుకోండి, ఇంట్లో కిరాణా సరుకులు అనుకోండి, ఏవైనా అనుకోండి, ఇవన్నీ ఇస్తున్నారంట సంఘం. ఈ సంఘం ఇచ్చిన ఎపఫ్రోదితు వల్ల మీరు నాకు ఇచ్చిన వస్తువులు అన్నారా? అంటే ఇప్పుడు ఎవరికని ఇచ్చారు? ఎవరు ఏ పరిచర్యలో ఉన్నారు? క్రీస్తు పరిచర్యలో ఉన్నారు పౌలు గారు, అంతేనా? మరి ఇలాంటి అతనికి సంఘం ఏమి ఇచ్చిందంట? కొన్ని వస్తువులు ఇచ్చిందంట. ఈ వస్తువులు ఎలా ఉన్నాయంటండి? చూడండి ఈ వస్తువులు. ఆ మాట మళ్ళీ చదవండి. ఆ మాట, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగా ఉన్నవి. ఇష్టమునైన యాగం అంటే దేవునికి మీరిచ్చే వస్తువులు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని పనికి ఏదైనా వస్తువు అడిగాం అనుకోండి, మనం ఇస్తామా? దేవుని పనికి ఇదిగో పలానా ఈ వస్తువులు మనకు కావాలి, ఈ వస్తువులు దేవుని పనికి ఉపయోగపడాలి అంటే మనం ఇవ్వగలుగుతామా? మీ ఇంట్లో ఎంత పెద్ద టీవీలు ఉంటాయి కదండి. ఈరోజు దేవునికి పనికి వాడదాం అనుకో, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుంది మనకి? మన ఆలోచన చెప్పండి. అక్కడికి వెళ్తే అన్న పగిలితే మళ్ళీ కొంటామో కొనలేము. ఏదన్నా తప్పు జారి పగిలిపోయిందనుకో, ఇది కొంటామో కొనలేము. అంతే కదండి. కొన్ని లక్షలు పెట్టి దేవుని పనిలో ఉపయోగపడుతుందా? అది దేవుని పనికి వాడగలుగుతున్నావా? దేవుని పనిలో దాన్ని యూజ్ చేయగలుగుతున్నామా? అది మనోహరమైన సువాసనగా వస్తుందా? దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగా ఉన్నాయా? అంటే ఏమి చేయాలి? మీరు ఏమి ఇవ్వాలి? మీ వస్తువులను దేవునికి అర్పించాలి. ఇంకో మాట చూడండి, మేము చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి ఎలా అప్పగించుకున్నాడంటే, ఇది ఎవరి కొరకంట? మన కొరకు. ఎవరు అర్పించుకున్నారు? తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించేసుకున్నారంటండి. ఇప్పుడు మనం ఏం చేయాలంట? అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ఇప్పుడు దేవునికి అర్పణ అవ్వాలంటే మనలో ఏముండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అర్పణ అయ్యారండి. అర్పణ అయితే దేని ద్వారా అయ్యారైనా? మన మీద ఉన్న ప్రేమతోటి. అంటే ఇప్పుడు మనము దేవునికి అర్పణ అవ్వాలంటే ఎలా ఉండాలి? దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి, మీరు మిమ్మల్ని ఇప్పుడు లోకంలో ఉన్న ప్రేమలు ఇవన్నీ మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు ఒక లవర్ ఉన్నాడు అనుకోండి, లవర్ కోసం ఏం చేస్తాడు? లోకంలో ఆలోచించండి. వాడు ప్రేమ అని, అది వ్యామోహమో ఏదో, వాడు ప్రేమ అనుకుంటున్నాడు కదా, దాని గురించి ఏం చేస్తాడు? ఫోన్ చేసింది అనుకోండి, ఇక అన్నీ మర్చిపోతాడు. రోడ్డు కూడా మర్చిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, దేనికి తగులుకుంటాడో తెలియదు. ఇప్పుడు అది తగిలిన తర్వాత ఇవన్నీ అయిపోయాక రక్తాలు కారుతున్నప్పుడు వచ్చి అరే ఇది ఇందాక తగిలింది కదా అని చూసుకుంటాడు. అంటే ఏ మాయలో పడ్డాడు? ప్రేమ అనే మాయలో పడ్డాడు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ఒక భార్యాభర్తల ప్రేమ చూసుకున్నా, నీకోసమే నేను బ్రతుకుతున్నాను అంటాడు. నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదంటారు. నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు తండ్రి, దేవుడా నువ్వు లేకపోతే నేను లేని తండ్రి అని మనం అలగలుగుతున్నావా? మనం అలా ప్రేమిస్తున్నావా దేవుణ్ణి?
ఏమండి, యేసుక్రీస్తు వారు తనను తానే అర్పించుకున్నారంటే మనం ఏమైపోవాలి? దేవునికి మనమే అర్పణ అయిపోవాలి. నేను ఏవో అర్పణగా ఇస్తానని కాదండి, నేను ఏవో ఇదిగో దశంభాగాలు డబ్బులు ఇచ్చేస్తాను అర్పణగా అని కాదండి, నేను ఏవో ఇదిగో ప్రతి నా వస్తువులు అర్పణగా ఇస్తున్నానని కాదండి. ఎవరు అర్పణ అయిపోవాలంట? యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవునికి అర్పణ అయిపోయారో అలాగే ఈరోజు మనం అలాంటి ప్రేమ కలిగి దేవునికి ఏమవ్వాలండి? అర్పణ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు ఇలా అర్పణ అయిపోయారో అప్పుడు దేవుడికి అంగీకారంగా ఉంటారంట. అంతే కదండి, పరిశుద్ధంగాను నిర్దోషంగాను కలంకం లేని వారుగాను దేవునికి మనమే అర్పణ అయిపోతే అప్పుడు అంగీకరింపబడతామంట. అంతేకండి, తన ఆత్మను ఎవరు అర్పించుకున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రికి అప్పగించుకున్నారు కదా. ఎలాగా? పరిశుద్ధంగా బ్రతికారు, నిష్కలంకంగా బ్రతికారు, ఆయన పాపము లేనివాడుగా బ్రతికారు. ఈరోజు మనం భూమి మీద పాపం లేనివారుగా దేవుని సన్నిధిలో బ్రతికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకు ప్రశ్న ఉండిపోయింది కదా, మనకు ప్రశ్న ఉండిపోయింది. ఏంటా ప్రశ్న? చదవండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమా? ఆ అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఏమంటే బలిపీఠము ఎవరికంటే ఇప్పుడు బలి అర్పించిన దాన్ని మనం చూసాం కదా. ఇది వరకు నోహ గారు బలి అర్పించిన, అబ్రహాము గారు బలి అర్పించిన బలిపీఠాన్ని కట్టి బలి అర్పించేవారు. ఇప్పుడు బలి అర్పించేది ఏంటి? ఒక మేకో, ఒక గొర్రె, లేకపోతే ఒక కోడో, ఏదో ఇప్పుడు మనం మనమే అర్పణ అయిపోవాలని చెప్పుకున్నాం కదా. మనం ఎక్కడ అర్పణ అయిపోవాలి? బలిపీఠము అంటున్నారు. ఇప్పుడు ఇది వరకు బలిపీఠం ఎక్కడ ఉండేదండి? బలిపీఠం ఎక్కడ ఉండేది చెప్పాలి? బలిపీఠం గుడారంలోనండి, దేవుని మందిరం. అంతే కదా, ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉండేది బలిపీఠం. అవునా? దేవుని సన్నిధిలో ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు కదండి. మరి ఇప్పుడు ఎక్కడ పరిశుద్ధపరచబడుతున్నాం? దేవుని సన్నిధిలో. ఇప్పుడు బలిపీఠం అంటే ఏది? దేవుని సన్నిధి. అంటే మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఏది గొప్పది? దేవుని సన్నిధే గొప్పది. అంతే కదండి, దేవుని సన్నిధైనా గొప్పది. అంటే ఇప్పుడు ఆ మాట చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఆ మాట చదవండి. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు. ఇదిగో నువ్వు అర్పణ అయిపోతున్నావు కదా, నిన్ను పరిశుద్ధపరిచే బలిపీఠం దేవుని సన్నిధి గొప్పది అండి. ఈరోజు ఇలాంటి దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోవట్లేదా చాలామంది దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు కదండి. నువ్వు ₹1 పంపిస్తే ఏంది? దేవుని సన్నిధికి రావట్లేదు కదా, దేవుని సన్నిధిలో గడపట్లేదు కదా. మన అందరము కలిసినప్పుడు ఇదే దేవుని సన్నిధి అండి. దేవుని సన్నిధే మనల్ని పరిశుద్ధపరిచే బలిపీఠం. మరి ఇలాంటి బలిపీఠం భూమి మీద యాకోబు వధింపబడ్డారా? బలిపీఠము కింద వధింపబడిన ఆత్మలను చూసామని అంటారు కదా. బలిపీఠము కింద అంటే దేవుని సన్నిధిలో వధింపబడ్డారు వాళ్ళు. దేవుని సన్నిధి. ఇప్పుడు స్టెఫన్ గారు మరణం చూసాం కదా. స్టెఫన్ గారు ఏం చేస్తున్నారు? తండ్రి అయిన దేవుణ్ణి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలబడుకుంటూ చూశారంట. అంటే దేవుని సన్నిధిలో ఆయన మరణం అవుతున్నాడు. దేవుని సన్నిధి ఆయన చూస్తున్నాడు, ఆయన కళ్ళారా చూస్తున్నాడు. ఆయన కన్నులు ఇదిగో ఆయన మీద ఉన్నాయి. అంటే అది ఏంటది? దేవుని సన్నిధానము. అంటే సంఘం మీద ఒకవేళ దేవుని కృప అలా నిలుస్తుందనుకోండి, అది దేవుని సన్నిధానం. నీ మీద దేవుని కృప ఉంది కదండి. ఈరోజు మనం బ్రతుకుతున్నాం అంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం ఇవే కదండి. అంటే ఇలాంటి బ్రతుకు దేవునికి అర్పణంగా ఉందా? మనం దేవునికి అర్పించేసుకోవాలండి. అంటే అర్పణ అనేసరికి నువ్వే
అర్పణ అయిపోవాలి. మరి ఇలా అర్పణ అయ్యేవారుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్దిగా మీ మాటలు ఆలోచించుకున్నాం తండ్రి. మరి మేము ఆలోచించుకున్న ఈ మాటల ప్రకారం భూమి మీద బ్రతకగలుగుటకు, మీకు అర్పణగా మేమే ఉండగలుగుటకు మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.